సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి స్వాగతం సుస్వాగతం. సత్య సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో మరియు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మరియు స్వర్ణమాలంబకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం గ్రూప్ మొదలు పెడతాము. 27వ అధ్యాయం శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని రాధా మేడం గారు మనకు వివరించబోతున్నారు. రాధా మేడం, స్వర్వం విశ్వమయం గ్రూప్ తరపున మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము నిన్న 26వ భాగము పారాయణ చేసుకున్నాము. అందులో నామధారకుడు ఉత్సాహంగా అడుగుతున్నాడు, ఈ వేద పండితులు ఎవరైతే ఇద్దరు గర్వంగా మాకు వేదాలన్నీ తెలుసు, మమ్మల్ని ఓడించండి అని శ్రీ గురు దగ్గర వాళ్ళు వాదిస్తారో వాళ్ళకి స్వామివారు ఏ విధంగా సమాధానం చెప్తారు, అసలు వేదాలంటే ఏంటి అనేది నిన్నటి అధ్యాయంలో మనము చదివాము. అది కొంచెం మళ్ళీ మీకు చెప్తాను. స్వామివారు ఏం చెప్తారంటే, వేదాల లక్ష్యం ఏంటి, పరమార్థం ఏంటంటే దాన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు, అది అత్యంత ఆద్యంతరహితమైనది, అపారమైనది. మళ్ళా వేదాలను తెలుసుకోవడము బ్రహ్మాది దేవతలకు కూడా సరిపోలేదు. మానవ మాతృలైన మీరంత సాహసం ఎలా చేశారు, అది జరగని పని అని స్వామివారు చెప్తున్నారు వాళ్ళకి. చెప్తూ అసలు వేదాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, వేదాలను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అనేది కూడా స్వామివారు చెప్తున్నారు. పూర్వం అంట సప్త ఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి వారు వేదాన్ని అధ్యయనం చేయాలనేసి ఆయన బ్రహ్మచర్యం పాటిస్తాడంట. పాటించి బ్రహ్మదేవునితోటి వరం తీసుకుంటాడు. వరం తీసుకొని 3 సార్లు ఆయన దీర్ఘాయుషువుగా ఉండే వరాన్ని పొందుతాడు. పొంది అప్పుడు 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే అది బ్రహ్మదేవుడికి ఒక పగలంట. అలా బ్రహ్మకి 3 దివాసాలు అంటే 3 రోజుల 3 అంటే ఈ 4 యుగాలు 5,000 సార్లు అట్లా రిపీట్ అయ్యేసరికి ఈయనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతారు. భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైతే అప్పుడు ఈయన అడుగుతాడన్నమాట, నేను ఇలా తపస్సు చేశాను, నాకు వేదాలు మొత్తం పూర్తిగా అభ్యాసం చేయాలని అనుకుంటున్నారు, నాకు అసలు ఏమి పూర్తిగా అర్థం కావట్లేదు స్వామి, మీరు సాక్షాత్కరించండి అని బ్రహ్మదేవుని అడిగితే, బ్రహ్మదేవుడు అంటాడంట, నాకు అసలు వేదమే తెలియదు, నాకే అసలు పూర్తిగా వేదం తెలియదు, నీకు అసలు వేద రాశిని చూపిస్తా పదా అనేసి స్వామివారు ఏం చేస్తారు, ఒక మేరు పర్వతం కొండలాగా, ఒక మేరు పర్వతం కొండ ఎలా ఉంటది అంత పెద్ద పర్వతము సూర్యకాంతితోటి బంగారు కాంతితోటి మెరిసేలాగా వేద రాశులు ఉన్న ఒక రాసులను, ఒక కొండలాగా ఉన్న రాసులను చూపించి, ఇగో వేదం ఇంతుంది, దీన్ని ఇప్పటికే ఎవరు అధ్యయనం చేయలేకపోయారు, నాకు అసలు నేను కూడా పూర్తిగా అధ్యయనం చేయలేదు అనేసరికి అప్పుడు ఎవరు భరద్వాజ మహర్షి అది చూసి భయపడిపోతాడంట. అయితే నేను కొంచెమే తెలుసుకున్నాను, ఒక పిడికిడంతనే నేను తెలుసుకున్నానా, ఇంతుందా వేదం అనేసి అని భయపడిపోతాడు. భయపడి స్వామివారిని నా మీద దయ ఉంచి నాకెంత అవసరమో నాకు అంత మీరు ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుని అడిగితే, అప్పుడు ఏం చెప్తాడు అతడు, ఆ వేద రాశిలోంచి ఒక 3 పిడికిల వేదాన్ని తీసిచ్చి నాకు అప్పచెప్పి, ఇదంతా నువ్వు అధ్యయనం చేసే వరకు నువ్వు బ్రతికే ఉంటావు అని వరం ఇస్తాడంట. ఒక 3 పిడికిలు ఇచ్చాడంట. ఆయన ఒక పిడికిలే అంతనే అధ్యయనం చేశాడంట, స్వామివారు 3 పిడికిలు ఇచ్చాడంట. ఆ 3 పిడికిళ్ళు అధ్యయనం చేయడమే ఇప్పటి వరకు కూడా అతనికి పూర్తి కాలేదంట. ఎవరికి? భరద్వాజ మహర్షికి. అంటే ఇంకా ఆయన చదువుతూనే అభ్యాసం చేస్తూనే ఉన్నాడంట. కనుక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవతరించేసి ఈ వేదాన్నంట ఒక 4 భాగాలుగా విభజించారంట. 4 భాగాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 భాగాలు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క వేదాన్ని ఆయన నారాయణుడు ఏం చేశాడు, ఆయన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే 4 శిష్యులకు ఈ ఒక్కొక్క వేదాన్ని అప్పగిస్తారన్నమాట. అప్పగించి
దీన్ని అధ్యయనం చేయమని చెప్తారు. మళ్ళీ ఈ వేదానికి ఆ, ఉపవేదం ఏముంటుంది, మళ్ళా దానికి అధిదేవత ఎవరు, ఆయన ఎలా ఉంటారు, అది విజువలైజేషన్ చేసుకొని, అంటే ఒక భావన చేసుకొని ఆ ఆయనను ఉపాసించమని చెప్పి అప్పుడు అధ్యయనం చేయమని చెప్తారన్నమాట. అట్లా మనకు ఫస్ట్ ఋగ్వేదం గురించి చెప్పారు స్వామివారు. ఋగ్వేదానికి ఉపవేదం ఏంటంటే ఆయుర్వేదం. ఆయుర్వేదము ఈ ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మదేవుడు అంట. మళ్ళీ ఆయన ఎలా ఉంటాడు, ఎర్రని వర్ణంతోటి, తామర రేకుల వంటి కళ్ళతోటి, సుస్పష్టమైన కంఠంతోటి, గిరిజాల జుట్టుతోటి, వంక మీసంతో, అంటే ఇట్లా అధిదేవతను కూడా వర్ణిస్తున్నారన్నమాట. ఒక్కొక్క వేదం తీసుకొని ఆ వేదానికి ఉన్న అధిదేవతను వర్ణిస్తూ, మళ్ళీ దానికి ఎన్ని శాఖలు ఉన్నాయి, మళ్ళీ దానికి ఉపశాఖలు ఎన్ని ఉన్నాయి, ఇలా చెప్తూ పోతున్నారన్నమాట. అలాగే మనకి యజుర్వేదం తీసుకున్నారు. యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదం అంట. మళ్ళా దీనికి అధిదేవత ఎవరు, రుద్రుడు అని చెప్పారు. ఆయన ఎలా ఉంటాడు, సన్నగా ఉండి కపాలం చేతిలో పట్టుకొని 5 మూరల పొడవుతోటి ఎర్రని వర్ణము కలిగి ఉంటాడంట. అయితే ఇందులో అంటే 85 శాఖలు ఉన్నాయంట. అవి ఇప్పుడు మాత్రము రాను రాను అవి 18 శాఖల కిందకే వచ్చేసాయంట. అంటే ఒక్కొక్క వేదం ఏంటి, దానికి ఉపవేదం ఏంటి, మళ్ళా తర్వాత ఆ వేదానికి అధిదేవత ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఆయనను వర్ణిస్తూ, ఆయనను భావన చేసుకుంటూ ఆ శిష్యునికి చెప్తున్నారు స్వామివారు. వేదవ్యాసుడు వాళ్ళ శిష్యులకు చెప్తున్నారంట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్పి ఇది అధ్యయనం చేయండి, ఇలా ఉంటారు, దీనికి ఉపశాఖలు, శాఖలు, ఉపశాఖలు ఇలా ఉంటాయి, వీటినన్నిటిని మీరు అధ్యయనం చేయండి అని చెప్తున్నారు. అట్లా యజుర్వేదానికి రుద్రుడు, మళ్ళా తర్వాత ఆ సామవేదానికి విష్ణుమూర్తి. మళ్ళీ ఆయన ఎట్లుంటాడు, మెడలో పూలదండ వేసుకొని, తెల్లని వస్త్రము ధరించి, దండము పట్టుకొని, 6 మూరల పొడవు కలిగి మళ్ళీ ఉంటారు. ఇందులో కూడా ఒక 1000 శాఖలు ఉన్నాయంట. అయితే ఈ ప్రతి ఒక్క ఏ వేదం గురించి చెప్తున్నారో స్వామివారు, ఆ వేదాన్ని అంట శిష్యులు కూడా ఎవరు సంపూర్తిగా అధ్యయనమే చేయలేదు ఇప్పటి వరకు అని చెప్తున్నారు. మళ్ళా తర్వాత లాస్ట్ వచ్చేసి అధర్వణ వేదం. దానికి ఉపవేదము అస్ర రూపము. ఈ అధర్వణ వేదానికి అధిదేవత ఇంద్రుడంట. ఇతడు ఎలా ఉన్నాడు, నల్లని వర్ణంతో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కామరూపుడుగా ఉన్నాడు, ఏకపత్నివత్రుడు. అయితే ఇతనికి కూడా 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి. వీటిలో మళ్ళీ శాఖలు, ఉపశాఖలు, ఆ కల్పాలు, ఇవన్నీ ఇలా ఉన్నాయి. వీటిని వర్ణించడం కూడా వాళ్లకు తగలేదు, బ్రహ్మకే తగలేదు. అసలు బ్రహ్మాది దేవతలే వర్ణించలేకపోయారు, అధ్యయనం చేయలేకపోయారు అనేసి స్వామివారు చెప్తున్నారంట. నిన్నటి కథలో శ్రీగురుడు ఈ మూర్ఖులైన 2 బ్రాహ్మణులకు వివరిస్తూ చెప్తున్నాడు వీటి గురించి. ఇంకోటి ఏంటంటే, అప్పుడున్న వేదాలకు ఆ కాలంలో బ్రాహ్మణులు పవిత్రంగా ఉండేవాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉండేవారు, నియమ నిబంధనలతో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ కొద్దిపాటి అధ్యయనం అన్న చేశారు. కానీ ఇప్పుడు మటుకు బ్రాహ్మణులు పూర్తిగా కర్మభ్రష్టులయ్యి, వాళ్ళలో మంత్రశక్తి కూడా లోపించింది. ఇవి కూడా చెప్పారు స్వామివారు. ఇప్పుడున్న బ్రాహ్మణులలో మంత్రశక్తి కూడా లోపించింది కాబట్టి వీళ్ళు కూడా సరిగ్గా ఏమంటారు, ఉపాసన చేయలేకపోతున్నారు, అధ్యయనం చేయలేకపోతున్నారు. ఈ భౌతిక సుఖాల కోసము, ధనం కోసము, ఈ భోగాల పట్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు అనేసి చెప్తున్నారు. చెప్తూ ఇంకా ఏం చెప్పారు, ఒకప్పుడు అంట వాళ్ళు ఎవరైతే మంత్రానికి అధీనులై ఉంటారో వాళ్ళు ఒక్క మంత్రం జపిస్తే, వాళ్ళు అనుకుంటే ఒక చిన్న గడ్డి పరకను కూడా ఏం చేసేవాళ్ళు, మేరు పర్వతం లాగా, పర్వతాన్ని కూడా గడ్డి పరకలాగా చేసేవాళ్ళంట. అంటే వాళ్ళకు ఉపాసించే మంత్రంలో ఆ శక్తి, వాళ్ళు నియమ నిబంధనలు పాటించే విధానము అట్లా ఉండేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో అలాంటిది ఏమీ కనిపించడం లేదు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారంటే, కాబట్టి ఇప్పుడు మీరు ఇట్లా వితండవాదం చేయకండి, ఈ వేదాలు ఇప్పటి వరకు కూడా ఎవరు అధ్యయనం చేయలేరు, కాబట్టి మీరు ఒకరినొకరు బ్రాహ్మణులను నిందించుకొని అవమానపరుచుకొని మీరు చేసేది ఏమీ లేదు, కాబట్టి ఇకనైనా మీరు ఇంకా వెళ్ళిపోండి అనేసి చెప్పినారు. నిన్న
నిన్నటి అధ్యాయంలో వాళ్ళు అట్లాగే మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తూ మా సమయం అంతా వృధా చేసిండ్రు, మీరు మీరు ఓడిపోరు, మీ శిష్యుడు ఓడిపోరు, అది జయపత్రం కూడా మాకు రాసివ్వట్లేదు అనేసి మళ్ళీ మొదటికే వచ్చిర్రు. దీంతో నిన్నటి అధ్యయనము కంప్లీట్ అయింది. నిన్నంతా వేదాల గురించే చెప్పారు స్వామివారు. ఈ రోజు శ్రీ గురు చరిత్ర 27వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీదేవూరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. నిన్నటి వాదనతోటి వేదాల గురించి చెప్పిన, వేదాలకున్న అధిదేవతలు, వేదాలకున్న శక్తి, మంత్రశక్తి, ఎలా పూర్వకాలంలో బ్రాహ్మణులు ఉండేవారు, అంత అంత క్లియర్ గా స్వామి గారు చెప్పిన అని ఈ వీళ్ళు ఎవరైతే పండితులు ఉంటారు కదా, జయపత్రం కోసం ఊరూరు తిరుగుతారు కదా, వాళ్ళు అప్పటికీ వినకపోయేసరికి ఇంకా స్వామివారు ఏ విధంగా చెప్పారు అనేసి నామధారకుడు సిద్ధ సిద్ధయోగిని అడిగాడు అన్నమాట. అప్పుడు ఏం చేశాడంట, చివరిగా స్వామివారు, సరే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అనేసి అలా చూసేసరికి అక్కడ ఒక అతను, అక్కడ ఊర్లో అక్కడ ఎవరో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడంట. అయితే ఆగండి మీ కోరిక తీరుస్తా ఉండు అనేసి అటు పక్కన పోతున్న అతన్ని పిలుస్తాడంట. పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీది ఏ ఊరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడంట. ఎవరో ఒక వ్యక్తి ఆ దారిలో వెళ్తుంటే ఆయన పిలిచి స్వామివారు ఇలా అడుగుతున్నారంట ఆ ఇద్దరు పండితుల ముందు. అప్పుడు అతడు ఏం చెప్పాడు, అయ్యా నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతాంగుడు అంటారు, నేను ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అతను ఎవరంట, కడజాతి వారి అంటే చిన్న క్యాస్ట్ అతను అన్నమాట. ఇక్కడ ఊరు అవతల ఉంటానండి, నన్ను మాతంగుడు, ఆయన పేరు మాతంగుడు అంటారు, నేను ఊరు బయట ఉంటాను స్వామి, ఈ రోజు నా మీద మీకు అంటే ఈ స్వామివారిని చూస్తే ఎవరో పెద్ద పండితుడిలా కనబడుతున్నాడు, మళ్ళీ ఎవరో పెద్ద సన్యాసి స్వామివారిలా ఉన్నారు అనేసి ఆయన దండం పెట్టుకుంటున్నాడంట. ఇన్ని రోజులకు స్వామి నీకు నా మీద దయ కలిగిందా అనేసి పెద్దవారు అనేసి దండం పెట్టుకొని నమస్కరిస్తూ మాట్లాడుతున్నాడంట ఇతను. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టిని సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించాడు. స్వామివారు ఏం చేశాడంట, అతన్ని చూసి అతని మీద దృష్టి సారించిండంట. అతన్నే చూస్తూ అతని శిష్యునికి ఏం చేసిండు, ఒక దండం ఇచ్చారంట. స్వామివారి దగ్గర దండం ఉంటుంది కదా, ఆ దండం ఇచ్చేసి దాంతో నేల మీద 7 గీతలు గీయని చెప్పాడంట. అప్పుడు ఆ చండాలుని మీద విభూది చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. ఏం చేశాడు, స్వామివారి శిష్యుడు ఎవరు అక్కడ త్రివిక్రముడు ఉంటారు కదా, ఆయనకి ఇచ్చాడన్నమాట. ఆ దండం ఇచ్చేసి అక్కడ 7 గీతలు గీయమని చెప్తే ఆయన 7 గీతలు గీసాడంట. గీసిన తర్వాత అతను ఎవరైతే ఉన్నాడు కదా, నేను కడజాతి వాడిని అని చెప్తాడు కదా అతను, అయితే అతని మీద ఏం చేశారు, స్వామివారు విభూతిని చల్లారంట. చల్లి ఇప్పుడు నువ్వు ఒక్కొక్క గీత దాటు అని చెప్పారు. అప్పుడు అతడు మొదటి గీత దాటగానే ఆయనను ఫస్ట్ ఒక గీత దాటాడంట. అతను నీవెవరు అని అడిగాడు. స్వామివారు అడుగుతున్నారంట, నీవెవరు అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడంట. అప్పుడు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతను. అప్పుడు అతను ఏం చెప్పాడు, స్వామివారు ఏం చేశారు, ఆయన మీద విభూది చల్లి ఆయన మంత్రంతో ఆయనతో మాట్లాడిస్తున్నారన్నమాట. అడుగుతున్నారు నీవెవరు చెప్పు అంటే అప్పుడు అతను చెప్తున్నాడు, నేను వనరక్షకుడినైన బిల్లుడను అని అన్నాడంట. మళ్ళీ 2వ గీత దాటు అన్నారంట. అప్పుడు అతడు 2వ గీత దాటి నీవెవరు అనేసి అన్నాడు కదా, నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. 2వ గీత దాటేసి మళ్ళీ ఏం చెప్తుండంట, రావణుడు అనే ఒక కిరాతకుడిగా పుట్టి ఉన్నాడంట అక్కడ అతడు. అది చెప్తున్నాడు. 3వ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని,
మళ్ళీ ఒక ఫస్ట్ గీతకేమో వనరక్షకుడు, రెండవ గీత దగ్గరకు వచ్చేసరికి రావణుడు, కిరాతకుడైన రావణుడు అనేవాడు, మూడో గీత దాటేసరికి గాంగేయుడనే జాలరి అంట. అతడు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, అతను అన్నమాట. నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును, నాలుగవ గీతకు వచ్చేసరికి అతడు రైతంట. ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడననే వైశ్యుణ్ణి, వైష్ణవ కులంలో పుట్టినాడు అతడు, సోమదత్తుడు అంట అతను. ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి. ఇప్పుడు ఆరవ గీతకు వచ్చేసరికి అతడు ఒక క్షత్రియుడు అంట. ఆయన పేరేంటి? గోవర్ధన వర్మ. పేరు కూడా చెప్తున్నాడు. అడిగారు కదా స్వామి, నీవెవరు, నీ కులం ఏంటి, నీది ఏ ఊరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు కదా. ఇందులో అతను చెప్తున్నాడు అతను ఎవరు, ఏ కులము, అతని పేరేంటి, అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఏడవ గీత దాటి నేను వేద విదుడను, అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని చెప్పాడంట. చివరిగా అతను ఎవరంటే వేద విదుడు, అధ్యాపకుడు, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడన్నమాట అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 7 జన్మల గురించి చెప్పేశాడన్నమాట అతను. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నాడు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. ఇప్పుడు స్వామివారు ఏమన్నాడంట, ఈయన వెనకటి జన్మలో గొప్ప వేద విధుడు అంట, మళ్ళా అధ్యాపకుడు కూడా అంట, చదువు చెప్పేవాడు అన్నమాట, బ్రాహ్మణుడు. అయితే ఇప్పుడు నువ్వు అంత వేదజ్ఞుడవి అయితే ఈ ఇద్దరు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో విప్రులు, వీళ్ళతోటి నువ్వు వాదించు అని స్వామివారు చెప్తున్నాడంట. సరే అని అతను కూడా ఒప్పుకున్నాడు. వెంటనే వేదగానము చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. వాళ్ళు ఇంకా కూర్చున్నారన్నమాట. అతనా లేకపోతే వీళ్ళిద్దరా తేల్చుకోవడానికి వేదంతో చర్చకు సంసిద్ధులయ్యారంట వాళ్ళిద్దరు, వాళ్ళు ముగ్గురు కలిసి. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. వీళ్ళైతే రెడీగా ఉన్నారు, ఆయన కూడా వచ్చి సరే తేల్చుకుంటా అనేసరికి వీళ్ళకు భయం స్టార్ట్ అయిందంట. భయంతో వాళ్ళ నోరు మొత్తం ఎండిపోయిందంట, మళ్ళీ కడుపులో నొప్పి ప్రారంభమైందంట. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశము ఉల్లంఘించి అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వ సమర్థులు, మీ మహిమ తెలుసుకోవడం మా తరం కాదు. ఏం చెప్పారంట వీళ్ళు ఇప్పుడు ఈయన ఈ చండాలుని తోటి స్వామివారు ఆయన గత 7 జన్మల గురించి కూడా చెప్పించి, చివరి జన్మ బ్రాహ్మణుడు కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడే కదా పూర్వజన్మలో, కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే ఈ పండితులు వచ్చి వేదంలో మమ్మల్ని ఓడించే వాళ్ళే లేదన్నారు కదా, వాళ్ళతోటి చర్చకు రెడీగా అని చెప్పేసరికి ఆయన రెడీగా ఉండేసరికి వీళ్ళు భయపడిపోయారంట. ఎందుకంటే అదంతా చూసారా, చండాలుడు అలా మాట్లాడడం ఏంటి, ఆయన జన్మల గురించే చెప్తున్నాడు, స్వామివారు చెప్పిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేసి వీళ్ళకి భయం అయిందంట ఇద్దరికి. భయం వేసి ఇంకా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇద్దరు స్వామివారి కాళ్ళ మీద పడి స్వామిని మొక్కుతున్నారన్నమాట. స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వరులే, మేము మిమ్మల్ని ధిక్కరించాము, మమ్మల్ని క్షమించండి, మేము బ్రాహ్మణులమై ఉండి మళ్ళీ బ్రాహ్మణులనే దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశమే ఉల్లంఘించాము, కాబట్టి మమ్మల్ని క్షమించండి స్వామి అనేసి బతిలాడుకుంటున్నారంట. ఇంకోటి, సత్కారాలకు, బహుమానాలకు, సంభావనలకు ఆశపడ్డాము, మీరు సర్వ సమర్థులు, మీ మహిమను తెలుసుకోవడము మా తరము కాదు, మేము ఇలాంటి చిన్న చిన్న ఏమంటారు గిఫ్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి ఆశపడ్డాము, మా బ్రాహ్మణులమై ఉండి కూడా మా బ్రాహ్మణులను ఏమంటారు కించపరిచాము, అవమానించాము, నిందలు వేశాము, మా బహుమతుల కోసము, మా కీర్తి ప్రతిష్టల కోసము, ధనం కోసము మేము ఇలాంటి పనులు చేశాము, మా గురువు ఆదేశాన్ని మేము ఉల్లంఘించాము, కాబట్టి మీరెవరో సాక్షాత్తు పరమేశ్వరులే, కాబట్టి మీరు ఇప్పుడు మా కళ్ళు తెరిపించారు అనేసి ఇద్దరు కలిసి స్వామివారి కాళ్ళ మీద పడి వాళ్ళ తప్పు ఒప్పుకొని ప్రార్థిస్తున్నారన్నమాట. మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని వేడుకుంటున్నారంట. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మోల్లంఘన చేసి
ఎందరినో బాధించారు గనుక ముందు జన్మలో బ్రహ్మ రాక్షసులు అవుతారు. స్వామివారు ఏం చెప్తుండ్రు, ఇప్పటి వరకు మీరు ఆయన వాళ్ళు ఉత్తరం నుండి దక్షిణం వరకు తిరిగి చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులందరినీ వేధిస్తూ వేధిస్తూ చివరగా దక్షిణ దిక్కులో త్రివిక్రమం దగ్గరకు వచ్చి స్వామివారి దగ్గరకు వస్తారు కదా. అక్కడ స్వామివారు చెప్పి వెనక్కి వెళ్ళమన్నాను, వెళ్ళకుండా మళ్ళీ అదే పట్టుబట్టి ఇదంతా చేసి ఎందరో బ్రాహ్మణులను వాళ్ళు దూషించారు కాబట్టి మీరు ముందు జన్మలో బ్రహ్మ రాక్షసులు అవుతారని చెప్పారంట స్వామి. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. మీరు చేసిన కర్మ ఏంటో అది అనుభవించాలి. దాన్ని మీరు ఆపలేరు, తప్పించుకోలేరు కాబట్టి అది తప్పదు మీకు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. ఏం చేశారంట వాళ్ళిద్దరూ స్వామివారి పాదాల మీద పడి వాళ్ళ తప్పును ఒప్పుకొని మమ్మల్ని కరుణించండి స్వామి అని, ఇంకా వేరే ఏదైనా ఉపాయం చెప్పండి అని ప్రార్థిస్తున్నారంట. అప్పుడు స్వామి, విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగము నశించింది. అంటే మీరు మీ తప్పును రియలైజ్ అయ్యారు కాబట్టి మీ పాపంలో కొంత భాగము తగ్గిపోయింది అని చెప్తున్నారు స్వామి. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణాను వాకము వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతిని పొందుతారు అని అన్నారు. ఏం చెప్పారంట స్వామివారు, మీరు మీ తోటి బ్రాహ్మణులను దూషించడం వలన ధర్మాన్ని ఉల్లంఘించడం వలన మీరు బ్రహ్మరాక్షసులుగా పుడతారు వచ్చే జన్మలో అని చెప్పింది. అట్లాగే ఉండి మీరు అలాగే కర్మ అనుభవించాలని చెప్పినప్పుడు వీళ్ళు స్వామివారి పాదాల మీద పడి క్షమించమని కోరినప్పుడు, సరే మీరు పశ్చాత్తాపం చెందుతున్నారు కాబట్టి మీకు ఒక 12 సంవత్సరాలే బ్రహ్మ రాక్షసులుగా ఉంటారు. ఆ తరువాత ఏం జరుగుతుందంటే వేదంలోని నారాయణాను వాకము, అంటే వేదం వలన నారాయణ అనే వాకము వినడం వలన, నారాయణ అనే నామము వినడం వలనంట వాళ్లకు పిశాచత్వము తొలగిపోతుంది. ఒక బ్రాహ్మణుని వలనంట, అది కూడా ఒక బ్రాహ్మణుని వలన, ఆ బ్రాహ్మణుడు వేదంలోని నారాయణ అను వాక్యము వినడం వలన వీళ్ళకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు. అప్పుడు మీరు అక్కడ నుంచి మీ పిశాచత్వం తొలగిపోయి మంచి గతులను పొందుతారు అని చెప్పారంట. అప్పుడు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. స్వామివారి దగ్గర సెలవు తీసుకున్నారంట. ఈ విషయం విని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఆ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామ పొలిమేర చేరుకునేసరికి అంట ఆ ఇద్దరు బ్రాహ్మణులకు గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. ఆ ఊరి పొలిమేరు దాటడం తోటే వాళ్ళకి ఏమైపోయింది, ఇద్దరికి గుండె నొప్పి వచ్చింది. ఆ తర్వాత అది ఎక్కువ నొప్పి భరించలేక అక్కడే చనిపోయారు. చనిపోయి మళ్ళీ అక్కడే రాక్షసులు అయిపోయారు. చనిపోగానే రాక్షసులు అయిపోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారంట. స్వామివారు చెప్పారు కదా బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవిస్తారని, అది ఇంకా అది ఒకటి తర్వాత ఒకటి అవుతుందన్నమాట. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణ అను వాకము ఉపదేశించారు. అదే సమయంలో అంట 12 సంవత్సరాలు అక్కడే వాళ్ళు బ్రహ్మరాక్షసులా తిరుగుతూ ఉంటుంటే అక్కడ ఒకసారి అంట ఒక బ్రాహ్మణుడు వస్తాడంట. అతడంట అక్కడ కూర్చొని ఆ ప్రాంతంలో కూర్చొని ఆయనకంట మంత్రాన్ని చదువుతూ ఉన్నాడంట. మంత్రం చదువుతూ ఉంటే అతనికి ఆ మంత్రం గుర్తు రాదంట. ఆ సమయంలో ఎందుకు గుర్తుకు రానప్పుడు బ్రాహ్మణుడు ఈ నారాయణ అను నామాన్ని ఉపదేశించారంట. ఈ రాక్షసుల్లాగా ఉన్న బ్రాహ్మణులు ఇద్దరు ఇతని ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నారాయణ అను నామంని ఉపదేశించారు. ఆ తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలము వలన పాప విముక్తులయ్యారు. ఏం జరిగింది, ఈ ఈ ఎవరైతే బ్రాహ్మణుడు అక్కడ నది పరివాహక ప్రాంతంలోకి వచ్చి మంత్రం గుర్తు రాకుండా ఇబ్బంది పడుతుంటే ఇద్దరు రాక్షసులు వెళ్ళి ఆ నారాయణ అనే నామం ఉపదేశిస్తారు. ఉపదేశించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అది పఠిస్తూ ఉన్నాడు. అది జపిస్తూ ఉండడం వల్ల అది విని ఏమైంది, ఆ పుణ్యఫలం అంతా ఈ ఇద్దరి
బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పుణ్యఫలం దక్కి అప్పుడు వాళ్ళ పాపం నుండి వాళ్ళు విముక్తులయ్యారంట. 7 జన్మల క్రిందట తాము వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గుణోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడనైనా నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. ఇక్కడికి ఏమైపోయింది, ఇద్దరు ఎవరైతే బ్రాహ్మణులు ఊరూరా తిరిగి జయపత్రాలు తెస్తామని బయలుదేరి వచ్చిన వాళ్ళు స్వామివారి దగ్గరకు వచ్చి వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని తీరా వాళ్ళు ఒక శాపానికి గురవుతారు. ఏమనంటే వీళ్ళు ఇట్లా బ్రాహ్మణులను ధర్మాన్ని ఉల్లంఘించడం, నిందించడం వలన వచ్చే జన్మలో వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారనేసి స్వామివారు చెప్పడము, అది విని వీళ్ళు పశ్చాత్తాపడి దాన్ని ఇంకా తగ్గించమని అడిగితే, సరే అని స్వామివారు ఒక 12 సంవత్సరాలు మీరు అలా ఉంటారు, తర్వాత ఒక బ్రాహ్మణుని వలన నారాయణ అనే వాక్యము అను పదము వలన నారాయణ అనే పదం వినడం వలన మీరు శాపం నుండి బయటపడి అక్కడి నుంచి మీరు పాప విముక్తులైపోతారని చెప్తారు కదా. అదంతా జరుగుతూ ఉందన్నమాట. అట్లా అయిపోయిన తర్వాత ఏమైతుంది, స్వామివారికి అక్కడ ఎవరైతే ఒక వ్యక్తి చండాల జాతి వాడు వస్తాడు కదా, నేను ఊరు బయట ఉంటాను స్వామి అంటే ఆయనకి 7 జన్మలు చూపిస్తారు కదా స్వామివారు. 7 గీతలు గీయమని చెప్తాడు కదా శిష్యులకి. మొదటి గీత, రెండో గీత, నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు కదా క్వశ్చన్స్. ఆ చండాలుడు ఏమంటున్నాడు, ఆ చండాలుడు మాట్లాడుతున్నాడంట స్వామి వారితోటి. స్వామి 7 జన్మల కిందట వేద విధుడన్న స్మృతి కలిగించినారు మీరు నాకు, సద్గుణోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. నేను పూర్వజన్మలో అంత విధుడనైతే ఈ జన్మలో అలా కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను? త్రికాల జ్ఞానులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. ఏమన్నాడంట, ఇన్ని జన్మలలో నేను ప్రతి జన్మ చెప్పుకుంటూ వచ్చాడు కదా, ఒక జన్మలో వైశ్యుడని, ఇంకో జన్మలో ఇలా ఉన్నాడు అనేసి ప్రతి ఒక్క జన్మలో అతడు ఎవడో అతని కులం ఏంటో కూడా చెప్పుకుంటూ వచ్చి, మరి ఒక జన్మలో నేను ఏంటి బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడిని కదా, మరి అంత ఉన్నత ఇదిలో అంటే ఉన్నత ఏమంటే బ్రాహ్మణ జాతిలో పుట్టి వేద విధుడనైనా అంటే అంత వేదాలు పారాయణ చేసిన నేను ఈ జన్మ వచ్చేసరికి నేను చండాలులాగా ఎలా పుట్టాను? నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చింది స్వామి అనేసి, మీరు అన్ని త్రికాల జ్ఞానులు కదా, మీరు అన్ని తెలుసు, నాకు అన్ని చెప్పారు కదా, నా జన్మల గురించి కూడా చెప్పారు కదా, నాకు అసలు ఇలాంటి జన్మ ఈ జన్మలో ఎందుకు వచ్చింది, ఇలా నేను చండాలులాగా ఎందుకు పుట్టాను, నాకు ఇది ఏ కారణం వల్ల వచ్చింది స్వామి, అది మీరు చెప్పండి అనేసి వేడుకుంటున్నానంట. దీనితో ఈ గురు చరిత్ర 27వ అధ్యాయం సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఓకే మ్యామ్. మ్యామ్ మెడిటేషన్ చేసుకుందాము ఒక 20 minutes. ఓకే మ్యామ్. అందరూ కళ్ళు మూసుకోండి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ తో మనం మెడిటేషన్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ
I